పాలయ మాం శ్రీ రుక్మిణీ నాయక భక్త కామితదాయక పాలయ మాం శ్రీ రుక్మిణీ నాయక భక్త కామితదాయక నీలవర్ణ తులసీ వనమాలా నీలవర్ణ తులసీ వనమాలా నిరుపమా శ్రీల బృందావన లోల నీలవర్ణ తులసీ వనమాలా నిరుపమా శ్రీల బృందావన లోల పాలయ మాం శ్రీ రుక్మిణీ నాయక భక్త కామితదాయక పాలయ మాం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ రామదాసు కీర్తన శ్రీరాగంలో కూర్చబడింది. హరిచందన చక్కగా పాడి వినిపించారు ఈ కీర్తనని. మరొకసారి ఈ అమ్మాయికి అభినందనలు తెలుపుతూ, మనం నిన్న వశిష్ఠుల వారు శ్రీరాముడితోటి, చూడు నాయనా నువ్వు కూడాను ఆ ప్రహ్లాదుడిలాగా చక్కగాను ఆత్మవిచారణ బలం చేత జీవన్ముక్తుడివై రాజ్యపాలన చెయ్యి అంటూ ఆత్మసిద్ధి ఘట్టాన్ని మననం చేసుకుంటూ మానవులకు 7 జన్మాల పాపం నశించిపోతుంది అనడంలో సందేహం లేదు అంటూ చెప్పడం జరిగింది. అప్పుడు వశిష్ఠుల వారు ఇలా అంటూ ఉండగానే శ్రీరాములు వారు ఒక ప్రశ్న వేశారు. గురుదేవా, జీవన్ముక్తుడై సమాధిలో ఉన్నవాడికి, విదేహముక్తిని అందుకున్నవాడికి ఆత్మానంద అనుభవంలో ఏ భేదమూ లేదని మీరు తేల్చి చెప్పారు కదా. అలాంటప్పుడు ఈ జీవన్ముక్తుడు సమాధి నుంచి బయటికి రావడమే అసంభవం. ఎందుకంటే సర్వోన్నతమైన ఆత్మానందాన్ని వదిలిపెట్టుకుని ఎవరూ దూరంగా పారిపోవాలని కోరుకోరు కదా. అదీకాక ప్రహ్లాదుడు పరమాత్మలో లీనమై ఇంద్రియాలన్నింటినీ పరిత్యజించి ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు వచ్చి శంఖధ్వని చేస్తే అది విని సమాధిలోంచి బయటికి వచ్చాడని మీరు చెప్పారు. ఈ ఇంద్రియ సంపర్కమే లేనివాడు శబ్దాన్ని వినడం, సమాధిని వదిలిపెట్టడం అనేవి ఎలా కుదురుతాయండి అంటూ చాలా వినమ్రతతోటి అడిగారు. అప్పుడు వశిష్ఠుల వారు చెప్పారు, రామా, ముక్తులు 2 రకాలయ్యా. ఒకటి సదేహముక్తి, రెండోది విదేహముక్తి. సదేహముక్తి అన్న జీవన్ముక్తి అన్న ఒకటే. ఈ స్థితిలో ఏషణాత్రయం ఉండదు, ప్రాణం మాత్రమే ఉంటుంది. అదే స్థితి అలాగే ఉండి దేహం రాలిపోతే ఆ స్థితిని మనం విదేహముక్తి అంటాం. దీన్ని పొందిన వాళ్ళు ఇక మళ్ళీ ఈ సృష్టిలో మనకి కనిపించరన్నమాట. ఇక్కడ మనం మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం ఒకసారి. ఏషణాత్రయం అంటే మనకుండే కోరికలు, 3 రకాల కోరికలు ఉంటాయి అనుకున్నాం కదా. భౌతిక సుఖాల పట్ల, సంతానం పట్ల, సంపద పట్ల మనుషులకుండే కోరికలు అనమాట. వీటిని జయించడం ద్వారానే మనం మోక్షాన్ని సాధించవచ్చు అంటూ మనం చెప్పుకున్నాం. అదే ఇక్కడ ఈయన చెప్తున్నారనమాట. ఆ స్థితిలో ఉన్నవాడికి ఏషణాత్రయం అనేది ఉండదు అని చెప్తున్నారు. ఇక జీవన్ముక్తులున్నారే, వాళ్లకు ఏషణాత్రయం లేకపోయినా, పూర్వజన్మకు సావకాశం లేకపోయినా కొన్ని శుద్ధ వాసనలు మిగిలిపోయి ఉంటాయన్నమాట. ముఖ్యంగా పవిత్రమైన శుద్ధ బ్రహ్మాత్మ భావన ఉండిపోతుంది. కాబట్టి నిద్రపోయిన వాళ్ళు ఎప్పటికో అప్పటికి మెలుకున్నట్లుగా, జీవన్ముక్తి అందుకున్న వాళ్ళు ఎప్పటికో అప్పటికి 1000 సంవత్సరాల తర్వాతనైనా సరే వ్యవహార దశలోకి వచ్చి తీరుతారు. అలా వచ్చేటప్పుడు లోపల ఉన్న వాసనలతో సహా వచ్చేస్తారు. ఇక్కడ ప్రహ్లాదుడు కూడాను లోపల ఉన్న శుద్ధ వాసనలతోటి మేల్కొన్నాడు. ఇది జీవన్ముక్తి యొక్క స్వభావం అన్నమాట. ఇక ఇంద్రియాలతో సంబంధం లేనివాడికి శంఖధ్వని ఎలా వినిపించింది అని కదా నువ్వు అడిగావు. శ్రీహరి యొక్క సంకల్ప బలం చేతే అలా జరిగింది. శ్రీహరి అంటే ఎవరనుకున్నావు? పరిశుద్ధ పరమాత్మ శ్రీహరి. ఆత్మన్యై కారణేనైవ భూతానాం కారణేన చ స్పర్శ్యార్థం వపురాత్తం హి వాసుదేవమయాత్మనా అన్నారు. తనకంటూ వేరే కారణం లేనిది, తను దేనికి కారణం కానిది అయిన పదార్థం
ప్రపంచంలో ఒకటే ఉంది, అది శుద్ధాత్మ. ఈ సమస్త భూతాలకి కారణమైనది కూడాను అదొకటే. దాని పేరే మనం అవ్యాకృతం అంటున్నాం. దీనికి కామ కర్మాది సహకారాలు కారణాలు కలిస్తే ఇందాక చెప్పుకున్న శుద్ధాత్మ తనలో తానే ఒక శరీరాన్ని సృష్టి చేసుకుంటుంది. ఎందుకిలా చేస్తుంది అంటే జగసృష్టి కోసమే. అలా జగసృష్టి కోసం పరిశుద్ధాత్మ తనలో తాను స్వీకరించిన రూపమే శ్రీహరి. అందువల్ల ఎవడు వేదాంత సాధనతోటి పరిశుద్ధాత్మ దర్శనం చేస్తాడో వాడికి శ్రీహరి దర్శనం లభించినట్టే. ఎవడికి మాధవుడి దర్శనం లభిస్తోందో వాడికి తన పరిశుద్ధాత్మ స్వరూపం తనంతట తానుగానే దర్శనమిస్తోంది. వైస్వెర్స. అందుకే ప్రహ్లాదుడికి మొదట శ్రీహరి దర్శనం నరసింహ రూపంలో లభించింది. దానివల్ల ఆయనకి ఆత్మదర్శనం కలిగింది. దానివల్ల మళ్ళీ శ్రీహరి దర్శనం లభించడం తేలికైంది. అలాగా శ్రీహరి సంకల్పం వల్ల ప్రహ్లాదుడి ఇంద్రియాళ్ళు మళ్లీ పనిచేసి శంఖధ్వనిని స్వీకరించాయన్నమాట. కనుక రామ, నువ్వు ఈ రకమైన దృష్టిని పెట్టుకుని ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నం చెయ్యి అన్నారు. అప్పుడు రాముడన్నారు, గురుదేవ, ఇంకొక సందేహం ఉందండి. పూర్వం మీరు ఒక సందర్భంలో మాట్లాడుతూ పురుష ప్రయత్నం వల్ల మాత్రమే జ్ఞానం ప్రాప్తిస్తుందని చెప్పారు. అదే నిజమైతే ప్రహ్లాదుడికి వేరే ప్రయత్నం లేకుండా కేవలం శ్రీహరి వరం వల్లే జీవన్ముక్తి ఎలా ప్రాప్తించింది అంటూ అడిగారు. అప్పుడు వశిష్ఠువారన్నారు, రామా, ప్రహ్లాదుడు పురుష ప్రయత్నం చేయలేదనడం కుదరదు కదా. ఇక్కడ ప్రహ్లాదుడు ముక్తి కోసం తపోరూపమైన ప్రయత్నం చేశాడు. అది ఫలించింది. కాని మధ్యలో శ్రీహరి దర్శనం ఒక ద్వారంలాగా పనిచేసిందంతే. కనుక పురుష ప్రయత్నం లేనిదే జీవన్ముక్తి లభించదనే నియమానికి ఇక్కడ భంగం కలగలేదు. శ్రీహరి కోసం తపస్సు చేస్తే ఆత్మజ్ఞానం ఎలా కలిగింది అని సందేహిస్తావేమో. ఆత్మ అన్నా శ్రీహరి అన్నా ఒకటే. నువ్వు గింజన్నా నువ్వుల నూనె అన్నా ఒకటే. తెలుపన్నా తెల్లని వస్త్రం అన్నా ఒకటే. పువ్వన్నా వాసనన్నా ఒకటే. అలాగే ఎవడు విష్ణువో అతడే ఆత్మ, ఎవడు ఆత్మో అతడే విష్ణు. ఇంతెందుకయ్యా, ఆవు గోవు అన్నట్టుగా విష్ణువు ఆత్మ అనే పదాలు పర్యాయ పదాలనుకో. ఆత్మస్వరూపుడైన ఈ విష్ణువే ప్రహ్లాదుణ్ణి భక్తిలో ప్రవేశపెట్టాడు. ఆ భక్తే అతన్ని ఆత్మవిచారంలోకి ప్రవేశపెట్టింది. నా విచారవతో జ్ఞానం దాతుం శక్నోతి మాధవః ముఖ్యః పురుషయత్నోత్థో విచారాస్వాత్మదర్శనే అంటూ 43వ సర్గలో 10వ శ్లోకంలో చెప్పారు. ఆత్మవిచారం లేనివాడికి శ్రీహరి కూడా జ్ఞానాన్ని వరంగా ఇవ్వలేడు. ఆత్మదర్శనం లభించాలి అంటే పురుష ప్రయత్నంతో చేసే ఆత్మవిచారం ఒక్కటే ముఖ్యం. శ్రీహరి ఇచ్చే వరం ఇవన్నీ కూడాను తర్వాతే. కనుక రామా, నువ్వు ముఖ్య హేతు అయిన ఆత్మవిచారణ మీద శ్రద్ధ పెట్టు. దానికోసం పురుష ప్రయత్నం చేయి. నువ్వు శాస్త్రయత్న విచారేభ్యో మూర్ఖాణం ప్రపలాయినాం కల్పితా వైష్ణవీ భక్తి ప్రవృత్త్యార్థం శుభస్థితౌ అంటూ 20వ శ్లోకం చెప్తుంది మనకి. శాస్త్రాధ్యయనము, సత్కర్మాచరణము, ఆత్మవిచారణము అనేవి సరిగ్గా చేయలేక పారిపోయే మూర్ఖులు శుభమైన మార్గంలో ప్రయాణం చేసేందుకోసం భగవద్భక్తి అనేది రూపొందించబడింది. కనుక శాస్త్రాభ్యాస సత్కర్మ ఆచరణాదులు జ్ఞానప్రాప్తికి ముఖ్య విధులు. అవి చేతకానప్పుడు భగవత్పూజాది విధులు గౌణ విధులుగా, అంటే అప్రధాన విధులుగా మనకి రూపొందించబడ్డాయి అంటూ చెప్తూ, ఇవి ఎందుకు అప్రధాన విధులయ్యాయంటే వాటిలో ఒక పూజామయ కార్యక్రమం ఉంది కాబట్టి. అంటే మనకంటే భిన్నంగా ఒక పూజ్య దేవత ఉందని, ఆ దేవతకు మనకు మధ్య పూజ అనే క్రియా సంబంధం ఉందని, ఈ విధమైన త్రిపుటీ కల్పన ఒకటి ఉందని, అందుకే అది గౌణ విధి అయింది. ఈ పూజ విధి పూజ చేసేవాడు ఇంద్రియాక్రాంతుడై ఉండిపోతే ఆ పూజకు ఫలమే ఉంది. మరి ఒకానొక వ్యక్తికి ఇంద్రియాల వల్ల పరాజయం లేకపోతే వాడికి పూజలు చేసి పొందగల ఫలం ఏముంటుంది చెప్పు. కనుక పూజాక్రియలన్నిటికీ పరమఫలం ఇంద్రియ జయమే. దాన్నే ముందు సాధించిన వాడికి పూజ వల్ల పెద్ద ప్రయోజనం ఏముండదు కదా. ఎందుకంటే అసలైన శ్రీహరి శాస్త్ర విచారణ ఇంద్రియోపశమము లేకపోతే దొరకడు.
ఆ రెండూ ఉంటే సగుణ శ్రీహరితోటి పనేలేదు. కనుక రామా, నువ్వు ఈ రెంటినీ సాధించవయ్యా అని ఇంకేమంటున్నారు? రామా, పూజ చేసేవారు ఒక రహస్యం గ్రహించాలి. విష్ణు ఎక్కడో బయట ఉన్నట్టు చేతులెత్తి ప్రార్థనలు చేస్తూ ఉంటారు వారు. నిజానికి ఆయన వాళ్ళ హృదయంలోనే ఉన్నాడు. లోపలున్న హరిని విడిచి బయటెక్కడో దూరంగా ఉన్న విష్ణువును ఆరాధించేవాళ్లు మానవాధములే అవుతారు. ఉన్న సత్యమేమిటంటే, జీవుల హృదయ గుహాల్లో ఉండే పరిశుద్ధ చైతన్య తత్వం ఏదైతే ఉందో అది శ్రీహరికి ముఖ్య శరీరం. శంఖ చక్ర గదా పద్మాలను ధరించిన చతుర్భుజ రూపం ఏదైతే ఉందో అది గౌణరూపం. ముఖ్య రూపాన్ని వదిలిపెట్టి గౌణరూపాన్ని అర్చిస్తాననేవాడు చేతులు అమృతం పోస్తే కాదని పక్కకు పారబోసి ఆహారం కోసం పొలం దున్నుతానని బయలుదేరేవాడితో సమానం అన్నారాయన. అని ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే, సూటిగా ఆత్మానుసంధానం చేతకానివాడు పరమేశ్వర ఆరాధన చెయ్యొచ్చు, కష్టపడి తపస్సులు చేయొచ్చు, ఇతర సాధనలు చేయొచ్చు. వీటిని జాగ్రత్తగా సమన్వయపరుచుకుంటే వాడి మనస్సు నిర్మలమవుతుంది. దానివల్ల వాడికి వైరాగ్యం కలుగుతుంది. ప్రహ్లాదుడు తపోరూపమైన పురుష ప్రయత్నం చేశాడని ఇదివరకే చెప్పాను. దాని ఫలితంగా శ్రీహరి వరం లభించింది. మళ్లీ దానికి ఫలితంగా అతనికి ఆత్మవిచారణా శక్తి, దానికి ఫలితంగా ఆత్మస్వరూప స్థితి లభించాయి. కనుక పురుష ప్రయత్నం వల్ల మాత్రమే జ్ఞానం ప్రాప్తిస్తుందని నేను చెప్పిన మాటలో ఎక్కడా పొరపాటు లేదు అని చెప్పి ఇంకేం చెప్తున్నారు? రామా, ఆధ్యాత్మిక సాధన చేసేవారికి, భౌతిక సాధనలు చేసేవారికి కూడా మనోనిగ్రహమే విజయానికి కారణం. వేరే కారణం అంటూ ఏమీ లేదు. కనుక బహిరేంద్రియ గమ్యమైన దేవత ఆకారాన్ని వదిలిపెట్టి అంతరేంద్రియ గమ్యమైన జ్యోతిస్వరూపాన్ని కూడా వదిలిపెట్టి నిర్వికారమైన చిన్మాత్ర స్వరూపాన్ని గురించి ఆలోచిస్తే నీకు జన్మలు క్షయించిపోయే ఉపాయం ఇదే అవుతుంది అన్నారు. అని రామా, మానవులు భ్రాంతులన్నిటికీ మూల కారణం మాయే. ఈ మాయ నశించడానికి మనోనిగ్రహం ఒకటే ఉపాయం. సంసార జీవులకుండే ఈ మాయ ఎంత విచిత్రమైందో తెలవాలంటే నీకొక మంచి కథ చెప్తాను అంటూ వశిష్ఠ మహర్షి గాధి బ్రాహ్మణ వృత్తాంతంలోకి అడుగుపెట్టబోతున్నారన్నమాట. ఉపశమన ప్రకరణం మొత్తం మీద కేంద్ర బిందువైన కథ ఈ గాధి వృత్తాంతమే. ఈ ప్రకరణలో ఇప్పటి వరకు మనం చిన్న చిన్న కథలు చాలా చెప్పుకున్నాం. కానీ వాటిలో కథాభాగం చాలా తక్కువ, చర్చాభాగం మాత్రం వందలకు వందల శ్లోకాలు పెరిగిపోతుంటాయి. దీనికంతటికీ కారణం వశిష్ఠ మహర్షి రాబోయే గాధి మహర్షి చరిత్ర మనసులో పెట్టుకుని దానికి భూమికగా భాగాన్ని తయారు చేసేందుకోసం మెట్లు పేర్చుకుంటూ రావడమే అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. అందుకే ఉపశమ ప్రకరణ ఆరంభం నుండి ఇప్పటిదాకా జ్ఞానప్రాప్తికి లభించిన విధానాలను రకరకాలుగా వర్ణించుకుంటూ వచ్చి వాటికి చివర సగుణ భక్తిని నిర్గుణ భక్తిని కూడా చేర్చి చివరికి ఒక జ్ఞానప్రాప్తికి ప్రతిబంధకమైన మాయ యొక్క తత్వాన్ని వివరించడం కోసం వశిష్ఠ మహర్షి గాధి మహర్షి కథలోకి అడుగు పెట్టబోతున్నారన్నమాట. మరి ఆయన కథ ఏంటో మనం కూడాను ఈరోజు కొంత తెలుసుకుని రేపు మళ్ళీ మిగతా కొంత చెప్పుకుందాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆయన? రామా, కోసల దేశంలో గాధి అనే మహానుభావుడు ఉండేవాడు. గాధి అనగానే విశ్వామిత్రుడి తండ్రి అనుకుంటావేమో కదా నువ్వు. కాదు కాదు, ఈ గాధి బ్రాహ్మణుడయ్యా, ఆచారపరుడు, పైగా చిన్నప్పటినుంచి విరక్తి కలవాడు. ఆయన నడివయసులో ఉండగానే ఊరు వాడా వదిలిపెట్టి తపస్సు కోసం అడవులకు వెళ్ళిపోయాడు. అడవిలో ఒకచోట ఒక మంచి చెరువు కనిపించింది. పూర్వ సంస్కార బలం వల్ల గాధి బ్రాహ్మణుడు ఆ చెరువులో కంఠంలోతు నీళ్లలో నిలబడి 8 మాసాలు ఏకధాటిగా తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు సంతోషించి దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమన్నాడు. గాధి మహర్షి పరమానంద భరితుడై స్వామిని మనసారా స్తుతిస్తూ ఇలా వరం కోరుకున్నాడు. మాయామిమం త్వద్రచితం భగవన్ పరమాత్మకీం ద్రష్టుమిచ్చామి సంసార నామ్ని మాంఛైక కారిణీం అంటూ 44వ సర్గలో 13వ శ్లోకంలో చెప్తున్నారు. దేవా, మాయ, నువ్వు రచించిన మాయ, నిన్ను ఆశ్రయించుకున్న మాయ, ఈ సంసారం అనే పేరు పెట్టుకున్న మాయ, అందరి కళ్ళు కప్పే మాయ, ఎంత ఆలోచించినా ఏమిటో తెలియడం లేదు. దీన్ని చూడాలని అనుకుంటున్నాను స్వామి, దయచూపు అంటూ కోరాడు.
శ్రీ మహావిష్ణువు సంతోషించి, గాధి, నా మాయను నువ్వు చూస్తావు, చూసి చూడంగానే దాన్ని దాటిపోతావు, తథాస్తు అనేసి అంతర్ధానం అయిపోయాడు. గాధి మహర్షి సంతోషించి తపోదీక్షను విరమించి నీళ్లలోంచి బయటికి వచ్చి అడవిలో కుటీరం వేసుకుని అక్కడ నివసించసాగాడు. ఎదురు చూస్తున్నాడు రోజూ ఎప్పుడు స్వామి వరం సత్యమవుతుందా అవుతుందా అనుకుంటూ. ఎప్పుడూ అదే ఆలోచన, అదే చింత, అదే ధ్యాస. రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. ఆ చింత అలాగే ఉంది. ఓ రోజున స్నానం కోసం చెరువులో దిగి స్నానం చేయబోయి మళ్ళీ ఆ చింతలోనే పడి మనస్సు కొంచెం వికలమై మళ్లీ తన్ను తానే సంభాళించుకుంటూ శాస్త్రవిధి ప్రకారం స్నానానికి ఉపక్రమించబోయాడు ఆయన. స్నానవిధి విధానం ప్రకారంగా చేతిలో ఒక దర్భపుల్లను తీసుకుని దాన్ని నీటిలో గుండ్రంగా గిర్రం తిప్పుతూ ఓంకారం ఉచ్చరిస్తూ స్నానమంత్రాలను స్మరిస్తున్నాడు ఆయన. దర్భపుల్ల కదలిక నీటిలో ఒక సుడిగుండంలాగా కనిపించింది. ఉచ్చరిస్తున్న ఓంకారం గాలిలో సుడిగుండాన్ని లేపింది. ఈ సుడిగుండాల సందడిలో ఎలా తప్పిందో గాని చెప్పే మంత్రం కాస్త తప్పిపోయింది. మతి మొద్దుబారిపోయింది. శరీరం స్తంభించిపోయింది. అది నిజంగానే ఒక స్తంభంలాగా చెరువు మధ్యలో నిలబడిపోయింది. కాని చిత్రం, ఆ గాధి మహర్షి యొక్క మనస్సుకు మాత్రం ఏవేవో వింత అనుభవాలు కలుగుతూనే ఉన్నాయి. ఆ అనుభవాల ప్రకారం గాధి చెరువులో లేడు, తన కుటీరంలోనే ఉన్నాడు. ఆయనకి ఏదో జబ్బు చేసింది. అది వికటించి మొహం నల్లబడింది. గుడ్లు తేలిపోతున్నవై, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతున్నవై, తల వాలిపోతోంది. ఇంతలో ఎక్కడ్నుంచి వచ్చారో తన చిన్ననాటి బంధువులంతా పరుగు పరుగున వచ్చి తన చుట్టూ చేరారు. అందరూ ఏడుస్తున్నారు. తన భార్య కాళ్లమీద పడి గోలగోలగా ఏడుస్తోంది. తల్లి గడ్డం పట్టుకుని కదిలిస్తూ బావురుమంటోంది. పక్కవాళ్లంతా గోల చేస్తుంటే గాది కాళ్ళు చేతులు వేళ్లాడిపోతున్నాయి. క్రమంగా అవి చల్లబడిపోతున్నాయి. నోరు తెరుచుకుపోతోంది. ప్రాణం పైకి లేచిపోతోంది. లేచిపోతున్నాయేమిటి? లేచిపోనేపోయాయి. ఆ శరీరం కాస్త శవమైపోయింది. బంధువుల్లో కొందరు ఏడుస్తున్నారు, కొందరు పై ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిసేపట్లోనే ఆ ఏర్పాట్లు పూర్తి శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళిపోయారు. అక్కడ గద్దలు, కాకులు, నక్కలు తలో పక్కన కాచుకునున్నాయి. బంధువులు వాటన్నిటినీ దూరంగా తోలుతూ చితిపేర్చి శవదహనం చేసేశారు. అయిపోయింది. శరీరం కూడా బూడిదైపోయింది. అయినా ఇంకేవో అనుభవాలు కలుగుతూనే ఉన్నాయి గాధికి. శవదహనం చేసిన బంధువులు స్నానాలు చేశారు. మెల్లిగా ఏడుపులు తగ్గించుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు. శరీరం కాలిపోయిన తర్వాత ఆ గాధిజీవి ఎక్కడో మారుమూల ఉన్న కుగ్రామంలో కుక్క మాంసం తినే ఒక బోయదాని గర్భంలో కనిపించాడు. ఉన్నట్టుండి తనకు తానే ఎలా కనిపించాడు? పెంటలో పురుగులాగా కనిపించాడు. గిలగిల్లాడుతూ విలవిల్లాడుతూ కనిపించాడు. ఆ గర్భంలోంచి బయటికి రావాలని ఆరాటపడుతున్నాడు. కొంతకాలానికి నిజంగానే బయటకొచ్చేశాడు. వచ్చిన ఆ పసుగందు నల్లగా బొగ్గులాగా ఉన్నాడు. బోయవాళ్ల ఇళ్లలోనే పెరిగి పెరిగి 16 ఏళ్ల వాడైపోయాడు. అడవిలో వేటకుక్కలను వెంటపెట్టుకుని పరుగులు తీస్తున్నాడు. లక్షల మృగాలను సంహరిస్తున్నాడు. ఓ కోడ వయస్సు కుర్రదాన్ని పెళ్లి చేసుకుని కన్ను మిన్ను కానకుండా విహరిస్తున్నాడు. సాటివారిలో వీరుడని పేరు పొందుతున్నాడు. తన పిల్లలు కూడా తనంతటి వాళ్లై పేరు తెచ్చుకుంటున్నారు. ఇంతలోనే వార్ధాక్యం వచ్చిపడింది. ఏం జరిగిందో గాని ఓపిక తగ్గిపోయి పెళ్లాన్ని పిల్లల్ని వదిలి ఊరికి చివరిగా ఒంటరిగా ఒక పూరి పాకల్లో నివసిస్తున్నాడు. ఆ ఒంటరితనాన్ని భరించలేక చావు దగ్గరికి వస్తుందనే ఆలోచన తట్టుకోలేక బోరుబోరున ఏడుస్తున్నాడు. ఇలా ఏడుస్తూనే అక్కడ ఉండబుద్ధి కాక దేశాల వెంటపడి తిరగసాగాడు. అయినా గాధికి అనుభవాలు ఆగడం లేదు. అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మాటు ఆ గాధి కీరదేశం అనే ధనికుల దేశంలో ఒక పెద్ద పట్టణంలో ప్రవేశించాడు. ఆ పట్టణంలో రాజమార్గంలో క్రూరాకారుడైన ఈ గాధికి రాటకుడు వెర్రిచూపులు చూసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు. అది ఏ రకమైన ఉత్సవమో అతనికి అర్థం కావడం లేదు. జనం తండోపతండాలుగా ఉన్నారు. కాని ఎవరికి వారు సంతోషంగా లేరు. అంతా గందరగోళంగా ఉంది. ఆ రాజవీధిలో ఒక కొండంత ఏనుగు యథేచ్ఛగా అటు ఇటు తిరుగుతుంది. అది తొండంతో ఒక పూలమాలను పట్టుకునింది. అది జనం మధ్యలోకి దూసుకుపోయి నడుస్తోంది. జనం అరుపులు పెరిగిపోతున్నాయి. పక్కలకి వెళ్తున్నారే గాని ఎవ్వరూ అక్కడి నుంచి పారిపోవడం లేదు. ఇది కూడా ఎవరిని తొక్కడం లేదు. అంత చిత్రంగా ఉంది. నడుస్తూ నడుస్తూ ఆ ఏనుగు ఆ గాధికి రాతుడి వైపే వచ్చింది. అది మరీ దగ్గరికి వచ్చేసరికి ఈ ముసలి గాధికి వణుకు పుట్టింది.
అతను ఒక పక్క భయపడుతూ ఉండగానే ఆ ఏనుగు అతని దగ్గరికి వచ్చి తన తొండంతో పట్టుకున్న పూలమాలను అతని మెళ్ళ వేసేసింది. అదే తొండంతో అతన్ని చుట్టేసి ఒడుపుగా పైకెత్తి తన మీద కూర్చోబెట్టేసుకుంది. అంతే, ఉన్నట్టుండి రాజదుందుబులు మ్రోగిపోయాయి. ప్రజల చప్పట్లు మారుమ్రోగిపోయాయి. జయ జయధ్వానాలు మిన్నంటిపోయాయి. అది ఆ రాజ్యపు పట్టపుటేనుగు. ఆ రాజ్యపు రాజుగారు మరణించారు. ఆయనకు సంతానం గాని జ్ఞాతులు గాని లేరు. అందువల్ల ఆ దేశపు ఆచారం ప్రకారం అక్కడి మంత్రులు ఆ పట్టపుటేనుగుని పూలమాల దండ ఇచ్చి ప్రజల్లోకి వదిలిపెట్టారు. అది ఎవరి మెడలో దండ వేస్తే వాడే రాజైపోతాడు. ఆ దేశవాసుల విశ్వాసం అదనమాట. ఈ తతంగం అక్కడ జరిగింది. ఆ ఏనుగే గాదికి రాతకుండి ఇప్పుడు మహారాజుగా మార్చేసింది. ఏనుగు మీద ఉన్న గాదిని సగౌరవంగా దింపి రకరకాలుగా అలంకరించి మహారాజులాగా తయారు చేశారు. ఇంతలో ఎక్కడెక్కడో పండితులు మంత్రులు అందరూ ముందుకొచ్చి అతని సగౌరవంగా తీసుకువెళ్లి సింహాసనంలో కూర్చోబెట్టి బ్రహ్మాండంగా పట్టాభిషేకం చేశారు. అంతే, ముసలి గాదికి రాతకుడు ఉన్నట్టుండి మహావీర మహారాజైపోయాడు. చండశాసనంగా సామ్రాజ్య పరిపాలన చేసేశాడు. దిగ్విజయాలను సాధించేశాడు. మహాభోగాలు అనుభవించేశాడు. ఇది నిజంగా జరిగిందేనా మరి? ఈ సంగతి ఏంటో మనం చూద్దాం రేపు. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం రాముల వారి కీర్తనను విన్న తర్వాత మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.